స్కూలు బడి గంటలు మోగాయి, స్కూలు తెచ్చారు. కానీ చాలా విషయాల్లో ప్రభుత్వం చాలా మర్చిపోయారు. తెరిచినప్పుడు మర్చిపోవడం తప్పు కదా. కానీ ఒక విషయంలో మేము అభినందిస్తున్నాం. ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఆ పిల్లలందరికీ 15,000 రూపాయలు చొప్పున వాళ్ళు చక్కగా ప్రభుత్వం వాగ్దానం చేసిన ప్రకారంగా వాళ్ళ బ్యాంకులో వేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ది ప్రజెంట్ గవర్నమెంట్. మరి ఇక్కడ నేను పేరెంట్స్కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ వచ్చిన డబ్బుని అల్లా బిల్లాలు చేయకండి. నిన్న టీవీలో చూశాను. ఒక ఇంట్లో ఒక ఆమెకి 5 పిల్లలు ఉంటే 4 పిల్లలు ఉంటే వాళ్ళందరికీ 15,000 చొప్పున వేస్తే 4-15 60,000 రూపాయలు వాళ్ళ జీవితంలో ఎప్పుడూ చూసి ఉండలేదు అంత పెద్ద అమౌంట్ బ్యాంకులో ఉంటాం. కానీ ఈ డబ్బును మీరు వెంటనే చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దండి. 4 ఉంటే 4 పేరున 15,000 రూపాయలు చొప్పున మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, రేపు వాళ్ళు పై చదువుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేగాని నేను ఫ్రిడ్జ్ కొనుక్కుంటాను, టీవీ కొనుక్కుంటాను, నేను బంగారం చేయించుకుంటాను అనే దానికి వెళ్ళకండి. బంగారం కన్నా కూడా మీ పిల్లల భవిష్యత్తు బంగారం చేయండి. బంగారు పంటలు పండిస్తారు వాళ్ళు. ఒక విద్యార్థి కనుక బాగా చదివించి అతను కనుక మంచి స్థితిలోకి వస్తే ఈ రోజున 3 లక్షల నుంచి 4 లక్షలు ఇంకా 6 లక్షలు నెలకి జీతాలు వస్తున్నాయి. వాళ్ళు పెరిగేటప్పుడు ఇంకా బాగుంటుంది, ఇంకా మంచి స్టేజ్ వస్తుంది. మిమ్మల్ని చాలా చక్కగా చూస్తారు అదృష్టం మీకు బాగుంటే. ఎందుకంటే ఈ రోజున మన పిల్లల్ని చదివిస్తున్నాం కానీ రేపొద్దున వాళ్ళు చూస్తారనే గ్యారంటీ లేదనుకోండి. బట్ ఏదేమైనా సరే మన బాధ్యత కన్నాం కాబట్టి. మరి అలాంటి విషయాల్లో మీరు పిల్లలకి న్యాయం చేకూర్చారంటే ఈ డబ్బులతో మీరు ఏదో చేసేసుకుందాం అనుకోండి, మీ కష్టం మీరు పడండి అంతే. పిల్లల్ని చదివించండి, బాగా చదివించండి. ఈ రోజున మనం చూస్తున్నాం సార్, దొరలు, ఆఫీసర్లు, డాక్టర్లు, యాక్టర్లు, అలాగా మీరు కూడా వారిని గమనిస్తూ ఉండండి. లేకుంటే మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా మీ టీచర్లు కానీ ఎవరైనా హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి ఎలాగుంటాడండి, వాడికి ఎలా చదివిస్తే బాగుంది, ఏ రంగంలోకి తీసుకెళ్తే బాగుంది అడగండి. ఈ రోజున ఒక సెల్ కొనుక్కొని ఒక 300 రూపాయలు పెట్టి మనం కనుక ఇంటర్నెట్ వేయించుకుందామంటే ఆ కన్సర్న్ సబ్జెక్ట్ మీద అనేక రకాలైన వీడియోలు వస్తున్నాయి. మీరు చదువు లేకపోతే అక్కడ తెలుగులోనే వస్తున్నాయి. మీరు వినండి, మీ పిల్లలకి వినిపించండి. అరే ఇలా జీవితంలో పైకి రావాలరా అని. బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సహాయం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వ సహాయాన్ని మరింతగా దృఢపరచుకోండి. ఎందుకంటే ఉన్నట్టుండి ఏదైనా జరగచ్చు, అవకాశాలు ఉంటాయి కదా. నేను పెద్దానికి కీడించి బేలెత్తమంటారు. కాబట్టి వాళ్ళు బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి రేపు పొద్దున వాళ్ళకి మంచి ఎక్కడైనా ఫారెన్కి వెళ్ళడానికి అవకాశం ఉన్నా, లేకుంటే మంచి కాలేజీలో చేరడానికి అవకాశం ఉన్నా దాన్ని మనం ఎందుకు ఆపాలి, అడ్డుబండుగా చేయాలి? మరి తల్లిదండ్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి పిల్లలు బాగా చదువుకోవడానికి అవకాశం ఇస్తున్న ప్రభుత్వానికి జై.